నమస్తే అండి. వెల్కమ్ టు మాధురీస్ కిచెన్. ఈరోజు ప్రోటీన్ రిచ్ ఫుడ్ బీన్స్ ఎగ్ కర్రీ చెప్తున్నాను. ముందుగా ఎగ్స్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బీన్స్ అండి, ఇవి అరకు బీన్స్ అంటాము. అవి వింటర్లో ఎక్కువ దొరికితే వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కూడా పెట్టుకున్నాను. వాటిని ఉడికించి పక్కన పెట్టుకుని 2 ఆనియన్స్ ఇలా పేస్ట్ చేసుకోవాలి. 4 టమోటాలు, ఒక ఆనియన్ కట్ చేసి సన్నగా తరుగు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా అన్నీ వేసుకున్నాను ఇక్కడే. ముందుగా ఇప్పుడు తాలింపు వేసుకుందాం. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఎగ్స్ వేయించి తీసుకోవాలన్నమాట. ఇవి పేలాలు వడియాలండి, ముందు వేయించి తీసుకున్నాను. ఎగ్స్ వేయించి తీసేసుకోవాలి. వేయించేటప్పుడే చిన్న పసుపు, ఉప్పు వేసుకోవాలి. కలర్ మారుతుంది, ఎగ్ బాగుంటుంది, కలర్ రెడ్గా వస్తుంది కదా. వేయించి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపులో పచ్చిమిరపకాయలు, తాలింపు వేగాక ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఆనియన్ పేస్ట్. మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే 2 స్పూన్స్ సరిపోతుంది. నేనండి ఆనియన్ పేస్ట్ వేసేటప్పుడే దాంట్లో చిన్న అల్లం వెల్లుల్లి కూడా వేస్తాను. చిటికెడు సోంపు, 2 లవంగాలు, 1 యాలకులు కూడా వేస్తాను. బాగా ఆయిల్ వదిలే వరకు వేయించుకుని ఉడికించి ఉంచుకున్న బీన్స్ వేసుకోవాలి. మీకు అప్పటికప్పుడు నవంబర్, డిసెంబర్లో బాగా ఫ్రెష్గా దొరుకుతాయి బీన్స్, అప్పుడైతే ఉడికించక్కర్లేదండి. కాస్త వేగిన తర్వాత టమోటా ప్యూరీ కూడా ఉన్నా వేసుకోండి. మనం జీడిపప్పు, కొబ్బరి వేసి పేస్ట్ కూడా వేసుకోవచ్చు దీనికి. మనం ఫ్రైడ్ రైస్కి అయితే అలా చేసుకోవచ్చు. ఇది రైస్లోకి అయితే జీడిపప్పు పేస్ట్ అంత బాగుండదు. ఎగ్స్ వేసి ఉప్పు చూసుకోండి. బాగా ఉడికే వరకు మీడియం ఫ్లేమ్లో అలా పెట్టి ఉడికించేసుకోవాలి. ఏ కూరకైనా అండి హై ఫ్లేమ్లో పెడితే ఉడకదండి, వేగుతుంది. కానీ మీడియం ఫ్లేమ్లో పెడితే మాత్రమే ఉడుకుతుంది లోపలికంట. ఇలా ఉడికిందాన్ని కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. మీకు వెన్న ఉంటే వెన్న వేసుకోండి, పైన బాగుంటుంది. ఇది రోటీస్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అంటాం కదా, దానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.